ఫ్రెండ్స్, ప్రస్తుతం అటు తమిళనాడు ఎలక్షన్స్, ఇటు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఫలితాలు చాలా ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే 2011 తర్వాత వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీ అంటే మమతా బెనర్జీ కుర్చీని ఎవ్వరు జస్ట్ కదిలించలేకపోయారు. అలాంటి మమతా బెనర్జీ గవర్నమెంట్‌ని బీజేపీ ఇప్పుడు కూకటి వేళ్ళ దించి పెగిలించి పడేసింది. కారణం ఏంటంటే ఎవరి గొయ్యి వాళ్ళే తీసుకుంటారు అన్నట్టుగా మమతా బెనర్జీకి 2011లో వెస్ట్ బెంగాల్ వాసీలు అసలు నిజంగా చెప్పాలి అంటే పట్టం కట్టారనమాట. ఆవిడని కిరీటం లేని మహారాణిని చేశారు. ఆవిడిచ్చిన వాగ్దానాలు, ఆవిడ చూపించిన తెగువకి ఫిదా అయిపోయారు. కానీ అదే మమతా బెనర్జీ ఒక దాదాపుగా దశాబ్దన్నర కాలం పాటు వెస్ట్ బెంగాల్ని ఎంత దారుణమైన స్థితికి తీసుకువెళ్ళాలో అంత దారుణమైన స్థితికి తీసుకువెళ్ళింది. అసలు వెస్ట్ బెంగాల్ అనే బదులు బంగ్లాదేశ్కి సంబంధించిన స్లీపర్ సెల్స్ వస్తున్నారు అని చెప్పడం కరెక్ట్. రౌడీజం, గూండాయిజం, అసలు హత్యాచారాలు ఒక్కటేంటండి, మొత్తం వెస్ట్ బెంగాల్ అంతా అతలాకుతలం అయిపోయింది. దానికి నిలువెత్తు నిదర్శనం ఏదైనా ఉంది అంటే 2024లో ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో జరిగిన ఒక దాష్టకం. అసలు నిజం చెప్పాలంటే అక్కడ చదువుకున్న అమ్మాయి తన పని తను చేసుకుంటున్న అమ్మాయిని ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసినప్పటికీ కూడా కనీసం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏం జరిగిందో కూడా తెలుసుకోలేకపోయింది. కళ్ళ ఎదురుగా సాక్ష్యాలు చాలా బహిర్గతంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ అమ్మాయి చావుకి న్యాయం జరగలేకపోయింది. అయితే ఇక ఇప్పుడు ఆ రోజులన్నిటికీ కూడా చెల్లుచిటి పడింది. ఎందుకనంటే ప్రజలు విసిగిపోయారు, వేసారిపోయారు. ఇక మిగతా శక్తులన్నీ కూడా కూడబలుక్కున్నాయి. ఇక టీఎంసీ పార్టీని ఒక్కసారిగా తీసి అవతల పడేశారు. అయితే ఇప్పుడు ఎంత పెద్ద వింత సంఘటన చోటు చేసుకుందంటే ఈ దీది ఉండే అంటే ఈ మమతా బెనర్జీ ఉండే ఇంటి ముందే అక్కడ చాలా మంది బీజేపీ సపోర్టర్స్ కానీ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వాళ్ళు కానీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బీజేపీ జెండా పట్టుకొని తిరుగుతున్నా కూడా అక్కడ ఎవ్వరు వాళ్ళని ఆపేవాళ్ళే లేరు. కనీసం అక్కడున్న పోలీసులు కూడా జస్ట్ ప్రేక్షక పాత్రను మాత్రమే వహిస్తున్నారు, కానీ ఎవ్వరూ ఆపటం లేదు. అయితే ఇదొక్కటి చాలన్నమాట బీజేపీ ఎంతలాగా వ్యాప్తి చెందుతాను. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ కానీ ఇలాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఫస్ట్ మనం కమ్యూనిస్ట్ పార్టీని చూస్తాం, లేకపోతే నెక్స్ట్ టీఎంసీనే చూసాం. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం బీజేపీ వచ్చింది. అసలు కొత్త ఇండియా రాబోతోందా అంటే ఎస్, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియా అంటే కొన్ని ప్రాంతాలు మాత్రమే కొన్ని విషయాలు వ్యాప్తి చెందాయి. కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి కానీ అలాగే కొన్ని ప్రదేశాలలో ఆ బార్డర్కి పంచుకుంటున్న ఆ దేశాల ఒక ఇంపాక్ట్ చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా బంగ్లాదేశ్కి సంబంధించిన రోహింగ్యాలు చాలా దారుణంగా మన భారతదేశంలోకి చొచ్చుకుపోయి మరీ విషయాన్ని కూడా పాకిస్తున్నారు. ఇక ఇప్పుడు వాటన్నిటికీ కూడా చెల్లిచిట్టి పడింది. మనం ఇప్పుడు ఒక కొత్త భారతదేశాన్ని చూడబోతున్నాం అంటే ఎస్, ఆబ్వియస్లీ. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.